అను గారు మీరు కూడా ఇప్పుడు చెప్పారు. ఎక్కువగా జిమ్ చేసినా, లేదంటే ఎక్కువగా వర్కౌట్స్ చేసినా అది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించి ఏమన్నా నష్టానికి దారి తీసే అవకాశం ఉందంటారా? అదే నేను చెప్తున్నాను. మనం ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జిమ్స్‌లో అంటే అది ఓన్లీ జిమ్ చేయడం వల్ల కాదు. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్. వాళ్ళేం తింటున్నారు? వాళ్ళ అసలు స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు రాత్రంతా నిద్రపోకుండా అర్ధరాత్రుల వరకు మేలుకొని ఉండడం, పొద్దున్నే వచ్చి వర్కౌట్ స్టార్ట్ చేయడం, లేదా వాళ్ళు డ్రింకింగ్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. కెఫిన్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు. అసలు వార్మప్ కూడా చేయకుండానే హై ఇంటెన్సిటీ వర్కౌట్ స్టార్ట్ చేసేయడం, థ్రెడ్‌మిల్ మీద ఎక్కువ స్పీడ్ పెట్టి పరిగెట్టేయడం. ఇలాంటివన్నీ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి గానీ, రెగ్యులర్‌గా మనం బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటూ బ్యాలెన్స్‌డ్‌గా చేస్తే జిమ్ వల్ల ఎవరు చనిపోరు. యాక్చువల్‌గా వాళ్ళు ఇంటేక్ ఎలా తీసుకుంటున్నారనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఒక అపోహ ఉంటది. స్మోకింగ్ చేసి స్మోకింగ్ వలన చాలామంది నన్ను క్వెషన్ కూడా చేస్తారు. మేడం స్మోకింగ్ వలన వెయిట్ లాస్ త్వరగా అవుతారంట కదా అని. ముందు పైకి పోతారు.